హైడ్రా కావచ్చు, మూసి నిర్వాసితులను అందరూ నిలగొట్టి మూసి పరిరక్షణ చేసి ఈ మూసీ నదినంతా క్లియర్ చేసి హుస్సేన్ సాగర్ని అంతా కూడా కొబ్బరి నీళ్ళు నింపి అందరు తాగేటట్టు చేయడం అనే అంశాలు కావచ్చు, అదేవిధంగా ఈ రుణమాఫీ అంశాలు కావచ్చు, అదేవిధంగా మిస్ వరల్డ్ కార్యక్రమం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ప్రపంచమంతా కూడా భారత్లో ఉన్న తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను చూసినందుకు ఇది చరిత్రాత్మకంగా తీసుకున్నారు. దాని తర్వాత సన్నబియ్యం, ఇవన్నీ అంశాలలో కూడా పాజిటివిటీ కంటే కూడా నెగిటివిటీ ఎక్కువైంది. ఏదో చెప్తా, హైడ్రా అంటున్నామా, హైడ్రా వల్ల నష్టపోయింది ఎవరు అంటే పేదలు, బడుగులు, బలహీనులు, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులే మాత్రమే నష్టపోయారు. బడా ఫామ్ హౌస్లు అట్లే ఉన్నాయి, బడా కాలేజీలు అట్లే ఉన్నాయి, బడా ఇండ్లు అట్లే ఉన్నాయి, బడా వ్యక్తుల యొక్క ఎంకరేజ్మెంట్లు అట్లే ఉన్నాయి.